ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి. తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పమంటారు. ఇది సామెత, నానుడినే కావచ్చు, కానీ రాజకీయాల్లో ఇది అత్యంత ముఖ్యం. ఒకళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు మరొకళ్ళ మీద చర్య తీసుకోకపోతేనే అసలు సమస్య వస్తుంది. వాస్తవానికి ఆంధ్ర రాజకీయాల్లో చంద్రబాబు ఇప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నల్లో అదొకటి. నిన్న కాక మొన్న నెల్లూరులో ఐటీ దాడులు జరిగినాయి అని చెప్పేసి ఒక పక్కన వాకాటిని పార్టీ నుండి సస్పెండ్ చేసి ప్రమాణ స్వీకారానికి ముందే పార్టీ నుండి తొలగించినప్పుడు, మరి ఈ రోజున దిలీప్ రెడ్డి ఏం చేశారు? దిలీప్ రెడ్డిది అయితే నేరుగా కుంభకోణంలో అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉన్నారు. తెలంగాణకు సంబంధించి ఇక్కడ కేసుల్లో ఆయన లాయర్తో పాటు మొత్తం వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. కానీ మరి దిలీప్ రెడ్డిని ఎందుకు వదిలేశారు? ఆయన మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు? అదే సమయంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇతర వ్యవహారాల్లో, ప్రత్యేకించి నాయకుల మీద వచ్చినటువంటి పేర్లకి సంబంధించి స్పష్టంగా కనబడుతున్నటువంటి ఆరోపణల మీద విచారణలు చేయటం లేదు. ఇంతకుముందు చింతమనేని దగ్గర నుంచి తీసుకుంటే ఆ తర్వాత జరిగింది కేసినేని నాని, బోండా ఉమ వ్యవహారాలు కావచ్చు, ఆ తర్వాత మైక్రో ఫైనాన్స్ వ్యవహారాల్లో వచ్చినటువంటి గొడవలు కావచ్చు, వీటన్నిటికీ ఎక్కడా కూడా చర్యలు కనిపించినటువంటి పరిస్థితుల్లో వాకాటితో చర్యలు ప్రారంభించడంతో పాటుగా సీరియస్ యాక్షన్ తీసుకుంటానని ప్రకటించడంతో చంద్రబాబు మళ్ళీ పాత చంద్రబాబు అవుతారనుకున్నాను. మళ్ళీ దిలీప్ రెడ్డి విషయంలో వదిలేయడంతో ఏదో జరుగుతుంది అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. మరి దాన్ని అలాగే కొనసాగించాలనుకుంటున్నారా, లేదంటే ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అన్నటువంటి దాని మీద టీడీపీలో రేపు పొద్దున మిగతా నేతలు రెచ్చిపోతారా లేకపోతే ఆగుతారా అన్నటువంటి ఆధారపడి ఉంటుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే నుంచి ఎవరికి వాళ్ళు టీడీపీకి ఉన్నటువంటి పాజిటివ్ ఇమేజ్ నెగిటివ్ ఇమేజ్గా మారుతుంది. ఇంకోటి, నేతలు కూడా అడ్డకోలుగా ఏదైనా దోచుకోవడానికి సిద్ధపడతారు. మరి ఏం జరుగుతుంది అన్నది మనము చూడాల్సింది. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం. నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.